బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పలు సర్వే ఏజెన్సీలు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ లో అభివృద్ది పనులు, అభ్యర్థి ఎంపికపై నేతలతో చర్చించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రహస్య సర్వే రిపోర్ట్ ను సీఎం రేవంత్ కు అందజేశారు మహేష్ గౌడ్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి సమావేశానికి పిసిసి చీఫ్ రేవంత్ తో పాటు ఇప్పటికే ఆ నియోజకవర్గానికి 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఆ 3 మంత్రులు కూడా హాజరయ్యారు. కాసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తాజా సర్వే రిపోర్టులకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించారు. తాజాగా వచ్చినటువంటి సర్వేలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి బాగుంది, ఎవరికి టికెట్ ఇస్తే గెలవచ్చు అనే అంశానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. కానీ ఈ నెలాఖరులోపు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కోడ్ వచ్చే లోపే నియోజకవర్గంలో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనులపైన సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అక్కడ 3 మంత్రులతో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు కూడా విస్తృతంగా అక్కడ తిరుగుతున్నారు. ప్రతిరోజు అక్కడ ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇన్పుట్ ఏంటి, ముఖ్యంగా అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇటీవల కొన్ని సర్వే సంస్థలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కొన్ని సర్వేలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సీక్రెట్ సర్వేని నిర్వహించింది. వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నింటినీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగే పరిస్థితి ఉందనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు తెలియజేశారు. ఇక అభ్యర్థి ఎంపికకి సంబంధించి ఇప్పుడే నిర్ణయం తీసుకునే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక అభ్యర్థి ఎంపిక చివరి వరకు, అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీని, గెలవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.